సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనం చాట్ ప్యాటర్న్స్ వర్క్ అయిపోయింది. ఓకే, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఫిబొనాచి గురించి మాట్లాడదాం. ఓకే, ఫిబొనాచి రీట్రేస్మెంట్. దాంట్లో కూడా మనకి ఫిబొనాచిలో చాలా టైప్స్ ఉంటాయి, కానీ మనం ఏంటంటే ఓన్లీ ఫిబొనాచి రీట్రేస్మెంట్, ఫిబొనాచి ఎక్స్టెన్షన్ ఈ రెండింటి గురించే మాట్లాడేది. ఓకే, మనకు వచ్చేసరికి లాస్ట్ వీడియోలో ఏమేమి కవర్ చేసామో చూద్దామండి. మనం లాస్ట్ వీడియోలో వచ్చేసరికి చాట్ ప్యాటర్న్స్ అనేది అయిపోయింది. చాట్ ప్యాటర్న్స్ మొత్తం మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి? 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి కంటిన్యూషన్ చాట్ ప్యాటర్న్స్, నెక్స్ట్ వచ్చేసరికి రివర్సల్, నెక్స్ట్ వచ్చేసరికి న్యూట్రల్. ఇలాగ మనకి 3 టైప్ ఆఫ్ చాట్ ప్యాటర్న్స్ ఉంటాయి. దానిలో కూడా మనకి ఏంది కంటిన్యూషన్ ప్యాటర్న్ అంటే, కంటిన్యూషన్ చాట్ ప్యాటర్న్ అంటే మనకి మార్కెట్ అనేది సపోజ్ ఇప్పుడు అప్ సైడ్ డైరెక్షన్లో వెళ్తుంటే కంటిన్యూషన్గా మనకి ఈ చాట్ ప్యాటర్న్స్ నుంచి కంటిన్యూషన్ అయ్యేటట్టు ఉంటాయి. అంటే అప్వర్డ్ డైరెక్షన్కి వెళ్తే ఇది కంటిన్యూషన్ చాట్ ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసరికి రివర్సల్ చాట్ ప్యాటర్న్ అంటే సపోజ్ ఇప్పుడు బయింగ్కి వెళ్తుంటే మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ అయ్యి సెల్లింగ్కి వస్తుంటే ఇది వచ్చేసరికి మనకి రివర్సల్ చాట్ ప్యాటర్న్స్. అలాగే న్యూట్రల్ వచ్చేసరికి మనకి ఏంటంటే మేబీ అంటే ఏంటంటే సపోజ్ బయింగ్ అయినా వెళ్ళొచ్చు, సెల్లింగ్ అయినా వెళ్ళొచ్చు. అంటే ఈ న్యూట్రల్ చాట్ ప్యాటర్న్స్ వచ్చేసరికి కంటిన్యూషన్ చాట్ ప్యాటర్న్ అవ్వచ్చు, లేకపోతే రివర్సల్ చాట్ ప్యాటర్న్స్ అయినా అవ్వచ్చు. ఓకే, ఇది వచ్చేసరికి మనం లాస్ట్ వీడియోలో అనేది కవర్ చేసాం. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఫిబొనాచి గురించి మాట్లాడదాం. ఫిబొనాచి అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే ఇది మనం ఎందుకు ఉపయోగిస్తాం ఏందో తర్వాత చెప్తాం. ఫస్ట్ ఈ ఫిబొనాచిని ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు? ఫిబొనాచి అనే పర్సన్ అనేది ఈ ఫిబొనాచి నెంబర్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే, ఇక్కడ ఫెబ్ మీన్స్ నేచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఫెబ్ అంటే నేచురల్ నెంబర్స్ అండ్ రీట్రేస్మెంట్ ఇస్ చేంజ్ ఆఫ్ ట్రెండ్ అంటే ఏంటంటే ఇక్కడ ఫిబొనాచి రీట్రేస్మెంట్ అంటాం. ఓకే, అంటే ఏంటంటే మనకి ఈ నేచురల్ నెంబర్స్ నుంచి మనకి ట్రెండ్ అనేది చేంజ్ అయ్యేదాన్ని ఫిబొనాచి రీట్రేస్మెంట్ అంటారు. ఓకే, ఇది వచ్చేసరికి ది మెయిన్ లాజిక్ బిహైండ్ దిస్ నెంబర్ ఈజ్ దే ఆర్ సెట్ టు బి నేచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే దీని మెయిన్ లాజిక్ ఏంది, ఇది నేచురల్ నెంబర్ అవ్వటం వల్ల ఇవన్నీ ఏంటంటే నేచురల్ నెంబర్స్. దీనివల్ల మనకి ఏంటంటే ఈ ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే అక్కడ స్టాప్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఏంటంటే చాలా చూపించినా కూడా ఇంకా క్లియర్గా అర్థమైంది. మీకు ఏంటంటే విత్ ఎగ్జాంపుల్తో చెప్తాను, అప్పుడు మీకు ఏంటంటే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఈ ఫిబొనాచి గురించి చెప్తున్నాను చూడండి. ఓకే, ది నేచురల్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయో తెలుసు కదా అందరికి. 0, 1, 2, 3, 5, 8, 13 ఇలాగ ఇవన్నీ ఏంటంటే మనకి నేచురల్ నెంబర్స్. ఓకే, ఈ నేచురల్ నెంబర్స్ మనకి ఎలా వస్తాయి? జస్ట్ యాడ్ కరెంట్ నెంబర్ విత్ ది ప్రీవియస్ నెంబర్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఈ 2 అనేది ఎలా వచ్చిందంటే ఇదిగోండి, ఫస్ట్ 0 తర్వాత 1. ఇప్పుడు నెక్స్ట్ నేచురల్ నెంబర్ ఎలా వచ్చింది? 0 + 1 చేశారు అనుకోండి, నెక్స్ట్ వచ్చింది 0 + 1 అంటే 1, ఇది నేచురల్ నెంబర్. నెక్స్ట్ 1 + 1, 1 + 1 అంతా 2, ఇది నేచురల్ నెంబర్. తర్వాత 2 + 1 ఎంత? 3, ఇది నేచురల్ నెంబర్ 3. తర్వాత 3 + 2 5, ఇది నేచురల్ నెంబర్. ఇలాగ మీకు ఏంటంటే ఒక్కోటి యాడ్ చేసుకుంటా వెళ్తే 5 + 8 5 + 3 ఎంత? 8, ఇది నేచురల్ నెంబర్. ఇలాగ మనం ఏంటంటే ప్రీవియస్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటా వెళ్తే అవి వచ్చేసరికి మనకి నేచురల్ నెంబర్స్. ఇవి ఏంటంటే మనకి ఫస్ట్ సెకండ్ క్లాస్లోనే వస్తాయి ఇవన్నీ. దీస్ నెంబర్స్ విల్ కమ్ విత్ నేచర్. ఓకే, ఇట్ మీన్స్ దీస్ ఫిబొనాచి నెంబర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఫ్లవర్స్, పైనాపిల్ ఆర్ ఈవెన్ బ్రీడ్స్ ఇన్ యానిమల్స్. అంటే ఏంటంటే ఈ ఫిబొనాచి నెంబర్స్ అనేవి మీకు ఓన్లీ బుక్స్లోనే కాదు, మీకు సపోజ్ ఇప్పుడు రోజ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఫ్లవర్స్ తీసుకోండి. ఫ్లవర్స్ తీసుకున్నా మీకు ఏంటంటే ఈ ప్యాటర్న్ అనేది కనిపించింది. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక రోజ్ తీసుకున్నారు, దాని పెటల్స్ అనేవి తీసి చూడండి. మీరు కరెక్ట్గా కౌంట్ చేసుకుంటే ఆ పెటల్స్ అనేవి మీకు ఫిబొనాచి అంటే నేచురల్ నెంబర్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు పైనాపిల్ తీసుకోండి, పైనాపిల్లో మీకు ఏంటంటే చిన్న ఘాట్లు వస్తూ ఉంటాయి. ఆ ఘాట్లు కూడా మీకు ఏంటంటే ఆ బాక్సెస్ లెక్కేసుకుంటే మీకు ఈ ఫిబొనాచి నెంబర్ అనేది వచ్చింది. అలాగే బ్రీడ్ ఆఫ్ యానిమల్స్, ఇప్పుడు సపోజ్ క్యాట్ కావచ్చు, లేకపోతే డాగ్ కావచ్చు, ఇది బ్రీడింగ్ అనేది చేసేది అంటే పిల్లల్ని పెట్టేది. ఈ పిల్లల్ని పెట్టేది కూడా మీరు చూసుకోండి, ఇదేంది మీకు నేచురల్ నెంబర్స్లోనే ఉండిద్ది. అంటే ఏంటంటే ఈ ఫిబొనాచి నెంబర్స్లోనే మీకు ఇవన్నీ ఉండిద్ది. సో మనకేంటంటే నేచర్లోనే ఈ నెంబర్స్ అనేవి ఇంత బాగా ఉపయోగపడుతుందంటే మనకి రియల్ లైఫ్లో అంటే మనకి ట్రేడింగ్లో ఎందుకు ఉపయోగపడదని ఇది ఫిబొనాచి నెంబర్స్ అనేవి ట్రేడింగ్లో కూడా తెచ్చారు. సో దీస్ నెంబర్స్ ఆర్ గెట్ ఇన్ టు ది స్టాక్ మార్కెట్ అండ్ అందుకే ఇది స్టాక్ మార్కెట్లో కూడా తెచ్చారు. లెట్స్ ఫైండ్ అవుట్ గోల్డెన్ రేషియో అంటే ఏంటంటే ఇప్పుడు మనకి గోల్డెన్ రేషియో అనేది ఉంటుంది మనకి ఫిబొనాచిలో. ఓకే,
అంటే ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ మీరు ఏంది ఫిబొనాచి ఇక్కడ చార్ట్ చూసుకుంటే మీకు ఏంది 1, 0.786, 0.618, 0.5, 0.38, 0.26, 0 ఈ నెంబర్స్ అన్ని వచ్చేసరికి మీకు ఏంది గోల్డెన్ రేషియో అంటారు. ఓకే, గోల్డెన్ రేషియో. ఈ గోల్డెన్ రేషియో అనేది ఎలా వచ్చింది మీకు ఏంటంటే అది చెప్తాను. ఇప్పుడు ఈ గోల్డెన్ రేషియో ఎలా వచ్చిందంటే మీకు ఏంటంటే డిఫరెంట్ నెంబర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అనుకోవచ్చు. ఇప్పుడు 0.380 అనుకు వచ్చింది, 0.39 రావచ్చు కదా, 0.40 రావచ్చు కదా అనుకోవచ్చు. సో ఆ నెంబర్స్ ఎలా వచ్చినాయి అంటే ఇక్కడ చూసుకోండి, మీకు ఇదిగోండి ఇక్కడ చేశారు చూడండి. ఇప్పుడు ఈ నెంబర్ ఉంది కదా, మీకు లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై, మీరు ఏ నెంబర్తో అయినా డివైడెడ్ బై తీసుకోండి. ఈ నేచురల్ నెంబర్స్లో మీకు ఏ నెంబర్తో అయినా డివైడ్ చేసుకోండి. సపోజ్ 89 డివైడెడ్ బై 89. ఓకే, చేస్తే మీకు ఎంత వచ్చింది 1 వచ్చింది. అలాగే ఇప్పుడు 55 డివైడెడ్ బై 89 చేయండి, మీకు 0.61. అంటే ఏంటంటే ఇక్కడ 0.61 ఇది వచ్చింది నెంబరు. సేమ్ అంతే, మీరు ఇలా చేశారు అనుకోండి. ఇప్పుడు 34 డివైడెడ్ బై 89 చేశారు అనుకోండి, మీకు ఇలా నెంబర్స్ అనేవి వస్తూ ఉంటాయి. 0.78 వచ్చింది. అలాగా మీరేంటంటే ఇలా చేస్తూ ఉండే ఉంది. ఓకే, ఇలా చేసే కొంది మీకు ఏంటంటే ఈ గోల్డెన్ రేషియో నెంబర్స్ అనేవి వస్తాయి. మీకు అంతగా డౌట్ ఉంటే మీరు ఏంటంటే నెక్స్ట్ నెంబర్స్ అనేవి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఏంటంటే 2 నెంబర్స్ ఇచ్చాయి కదా, 89 డివైడెడ్ బై 89, 59 డివైడెడ్ బై 89. ఇలాగా మీకు ఏంటంటే ఈ నెక్స్ట్ నెంబర్స్తో కూడా తీసుకోండి. 89 డివైడెడ్ బై 34 చేయండి, తర్వాత 89 డివైడెడ్ బై 21 చేయండి, 34 డివైడెడ్ బై 89 చేయండి, 13 డివైడెడ్ బై 89 చేయండి. ఇలా చేసే ఉంది మీకు ఈ గోల్డెన్ రేషియో నెంబర్స్ అనేవి వస్తాయి. ఓకే, సో అది మీరు ఏంటంటే హోంవర్క్ కింద చేసుకోవచ్చు. మీరు ఏంటంటే అవి ఎలా వచ్చినాయి ఆ నెంబర్స్ అనేవి చూడండి. ఓకే, ఆ నెంబర్స్ ఎలా వచ్చినాయో చూసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే మీకు సింపుల్గా చెప్తాం. ఇప్పుడు వచ్చేసరికి మనకి స్టాక్ మార్కెట్లో ఎలా ఉపయోగపడింది. ఓకే, విత్ సింపుల్ ఎగ్జాంపుల్తో సింపుల్ టెర్మినాలజీ యూజ్ చేసి మీకు ఏంటంటే ఇక్కడ రాశాను. ఓకే, ఫస్ట్ ఇది చదవండి, దాని తర్వాత మీకు ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్. మీకు చార్ట్ ప్యాటర్న్స్ అవి కూడా మీకు ఏంటంటే చూపిస్తాను. ఓకే, ఎలా చేయాలి ఏంటంటే. ఓకే, ఆల్ రైట్. ఇమాజిన్ యూ ఆర్ ప్లేయింగ్ ఏ గేమ్ వేర్ యూ క్లైంబ్ స్టెప్స్, but each step is based on a special pattern. This pattern is called Fibonacci sequence. Okay, where each number is sum of the two before it. For example, 0, 1, 2, 3, 5, 8, 13, 21. అంటే సపోజ్ మీరు ఏదైనా గేమ్ కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి ఆడుతున్నారు, లేకపోతే మీరు మౌంటైన్ కావచ్చు, లేకపోతే స్టెప్స్ కానీ ఎక్కుతున్నారు అనుకోండి. ఈ ఫిబొనాచి ప్యాటర్న్ అనేది మీకు ఎలా ఉపయోగపడింది అంటే సేమ్ ఇందాక మీకు చెప్పాను కదా, నేచురల్ నెంబర్స్ అంటే ప్రీవియస్ నెంబర్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాయి. మీకు ఏంటంటే ఈ నెంబర్స్ అనేవి వస్తాయి. ఓకే, ట్రేడర్స్ ఇన్ ది స్టాక్ మార్కెట్ యూజ్ దిస్ ప్యాటర్న్. ఓకే, యూజ్ దిస్ ప్యాటర్న్ టు గెస్ హౌ ది ప్రైస్ ఆఫ్ స్టాక్ మైట్ గో అప్ ఆర్ డౌన్. లెట్ ఇట్ బ్రేక్ డౌన్ ఇన్ ఏ సింపుల్ వే. అంటే ఏంటంటే మీకు ఇది స్టాక్ మార్కెట్లో మనం ప్రైస్ అనేది ఈ ట్రేడర్స్ అనే వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు, మనం ఎలా యూజ్ చేస్తాం అంటే స్టాక్ మార్కెట్లో ప్రైస్ అనేది అప్ సైడ్ కావచ్చు, లేకపోతే డౌన్ సైడ్ కావచ్చు, వెళ్ళటానికి మనం ఈ ఫిబొనాచి నెంబర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీకు ఏంటంటే సింపుల్గా అంటే మనకి ఈ ఫిబొనాచి నెంబర్స్ అనేవి స్టాక్ మార్కెట్కి ఎలా ఉపయోగపడుతుందో చూడండి. ఓకే, హౌ ఫిబొనాచి నెంబర్స్ హెల్ప్. ఓకే, ఫిబొనాచి రీట్రేస్మెంట్ మనకి మీరు కరెక్ట్గా చార్ట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు 1 మినిట్. ఓకే, ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. ఓకే, మీకు ఫిబొనాచి రీట్రేస్మెంట్ అనేది ఉంటుంది. మీకు తర్వాత చాలా చూపిస్తాను ఫిబొనాచి రీట్రేస్మెంట్ అంటే ఏంటంటే. ఓకే, ఈ ఫిబొనాచి రీట్రేస్మెంట్ మనం ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇది చదువుదాం, దాని తర్వాత ఎలా యూజ్ చేస్తామో చెప్తాం. ఓకే, ఇమాజిన్ యూ ఆర్ క్లైంబింగ్ ఏ స్టేర్ కేస్, బట్ సమ్టైమ్స్ యూ హ్యావ్ టు టేక్ బ్రేక్స్ బిఫోర్ గోయింగ్ హయ్యర్. When stock prices go up, they don't go up in straight line. They go up, then take little rest and then continues. మీకు సింపుల్గా అర్థమైపోయింది. ఇప్పుడు ఫిబొనాచి రీట్రేస్మెంట్ అంటే కొంచెం రెస్ట్ తీసుకుందా అనేది వెళ్ళేదాన్ని. సపోజ్ ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కుతాం అనుకోండి, మనం స్టెప్స్ ఎక్కుతుంటే డైరెక్ట్గా స్టెప్స్ అనేవి ఎక్కాము. సపోజ్ ఇప్పుడు ఒక 100 స్టెప్స్ ఉన్నాయి, లేకపోతే ఒక 1000 స్టెప్స్ ఉన్నాయి అనుకోండి, మనం డైరెక్ట్గా 100 స్టెప్స్ అనేవి ఎక్కి వెళ్ళాము కదా. సో మనం సపోజ్ ఇప్పుడు 25 స్టెప్స్ ఎక్కుతాం, అక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటాం.
మళ్ళీ ఒక 50 స్టెప్స్ ఇద్దాం, మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకుంటాం. అలాగా మనం ఏంటంటే రెస్ట్ తీసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ మనకేంది ఈ స్టాక్ మార్కెట్లో కూడా మనకి ఇది ప్రైస్ అనేది వెళ్ళేటప్పుడు మీరు ఎప్పుడైనా చార్ట్స్లో చూడండి, ప్రైస్ అనేది వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా ఇది ఇప్పుడు 100 దగ్గర నుంచి 200కి వెళ్ళాలంటే డైరెక్ట్గా 100 పాయింట్స్ అనేది మూవ్ అవుతుంది. ఫస్ట్ ఏంటి ఒక 25 పాయింట్స్ మూవ్ అయింది, కొంచెం రెస్ట్ తీసుకుంటుంది, అంటే ఏంటంటే అక్కడ కొంచెం కన్సాలిడేట్ అయింది, మళ్ళీ తర్వాత బయింగ్ వెళ్ళింది. అలాగా మీకు ఏంటంటే అలాగా కొంచెం రెస్ట్ తీసుకుంటే కంటిన్యూ అవుతూ ఉంటుంది అని అర్థం. ఓకే, ఫెబొనాచి నెంబర్స్ హెల్ప్ ట్రేడర్స్ గెస్ వేర్ స్టాక్ మైట్ టేక్ బ్రేక్స్ బిఫోర్ మూవింగ్ అప్ అగైన్. అంటే ఏంటంటే ఈ ఫెబొనాచి నెంబర్స్ ఎలా యూజ్ చేస్తాయి, మనకి ఏంటంటే పైకి వెళ్ళే ముందు ఎక్కడ బ్రేక్ తీసుకుంటుంది అని తెలియడానికి మనకి ఈ ఫెబొనాచి నెంబర్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, మీకు అది ఏంటంటే చూపిస్తాను. ఓకే, ఎగ్జాంపుల్, ఇఫ్ స్ట్రైక్ ప్రైస్ గోస్ 100 to 200, it might take a break at. ఓకే, అంటే ఏంటంటే 176 దగ్గర ఇప్పుడు సపోజ్ ఏంది 100 నుంచి 200కి వెళ్తాం మనకు. సపోజ్ ఏంటంటే 176 దగ్గర స్మాల్ బ్రేక్ తీసుకోవచ్చు, 161 దగ్గర మీడియం బ్రేక్, 138 దగ్గర బిగ్ బ్రేక్. ఇలాగేంటంటే బ్రేక్ తీసుకుంటా ఉండొచ్చు. ఓకే, కన్ఫర్మ్ తీసుకోవాలని రూల్ లేదు, కానీ ఏంటంటే కన్ఫర్మ్ తీసుకుంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా ప్రైస్ అనేది ఎప్పుడు 100 పాయింట్స్ 200 పాయింట్స్ డైరెక్ట్గా మూవ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు మీకు ఏంటంటే స్టాక్ బట్టి, ఓకే సపోజ్ ఇప్పుడు ఏంటి ఒక 50% మూవ్ అవ్వాలనుకోండి ఒక స్టాక్ అనేది, డైరెక్ట్గా 50% అనేది మూవ్ అవుతుంది. ఓకే, వన్ డే 5% మూవ్ అవ్వచ్చు, నెక్స్ట్ డే 10%, నెక్స్ట్ డే 15%, నెక్స్ట్ డే 20% ఇలా మూవ్ అవ్వచ్చు. అంతేగాని డైరెక్ట్గా ఇప్పుడు ఏంటంటే 50% ఒకేసారి మూవ్ అవ్వాలి. అది ఇప్పుడు చెప్తుంది. ఓకే, ఫెబొనాచి ఎక్స్టెన్షన్. ఓకే, మనకి రీట్రేస్మెంట్ అంటే ఏంది, ఎక్కడెక్కడ స్టాప్ తీసుకుంటుంది అని చెప్పేదాన్ని ఫెబొనాచి రీట్రేస్మెంట్ అంటారు. అంటే ఎక్కడెక్కడ బ్రేక్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంది ఫెబొనాచి ఎక్స్టెన్షన్. ఇప్పుడు సపోజ్ ఏంది మనకేంటంటే ఇప్పుడు 100 నుంచి 200 వరకు వెళ్ళిద్దాం, ఇంకా అంతకన్నా హైకి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు మనకి ఆల్ టైమ్ హై చూసుకుంటాం, ఆల్ టైమ్ హై చూసుకుంటే ఆల్ టైమ్ హై కన్నా ఇంకా ఇది పైకి వెళ్ళొచ్చు. అది ఎక్కడ వరకు వెళ్ళింది అని చెప్పేదాన్ని ఏది ఫెబొనాచి ఎక్స్టెన్షన్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి ఫెబొనాచి ఏది ఎక్స్టెన్షన్ అంటే ఏంటంటే ప్రిడిక్షన్ టు ది నెక్స్ట్ టైం. అంటే ఏంటంటే నెక్స్ట్ ఎక్కడ వరకు వెళ్ళిందో ప్రిడిక్షన్ చేయడం. ఓకే, ఆఫ్టర్ ఇయర్ స్టాక్ టేక్స్ ఏ బ్రేక్. ఓకే, ఆఫ్టర్ ఇయర్ స్టాక్ టేక్స్ ఏ బ్రేక్, ఇట్ మే స్టార్ట్ మూవింగ్ హయ్యర్ అండ్ హయ్యర్. ఓకే, ట్రేడర్ యూజ్ ఫెబొనాచి నెంబర్స్ టు గెస్ హౌ ఫార్ ది స్టాక్ మైట్ జంప్ నెక్స్ట్. అంటే ఏంటంటే నెక్స్ట్ ఎక్కడ వరకు వెళ్ళిద్ది అని చెప్పేదాన్ని ఇది ఎక్కడ వరకు వెళ్ళింది అని చెప్పడానికి ఇది ఫెబొనాచి నెంబర్స్ అనేది యూజ్ అయింది. ఎగ్జాంపుల్, ఇఫ్ స్టాక్ మూవ్స్ 100 to 200, ది నెక్స్ట్ టార్గెట్ ప్రైస్ కుడ్ బి 261, 361, ఇది ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు, 400 కావచ్చు, ఎంతైనా ఉండొచ్చు హై. ఓకే, ఆల్ టైమ్ హై బ్రేక్ అయిన తర్వాత ఇంకెక్కడ వరకు వెళ్ళిద్దో ఎవరికి తెలియదు. సో అదేంది ఎక్కడ వరకైనా వెళ్ళొచ్చు. సో అందుకని ఏంది ఎక్కడ వరకు వెళ్ళిద్దో ఒక ప్రిడిక్షన్ చేయడానికి ఈ ఫెబొనాచి ఎక్స్టెన్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫెబొనాచి టైమ్ జోన్స్. ఓకే, గెస్సింగ్ వెన్ ఏ స్టాక్ మూవ్స్. అంటే ఏంటంటే స్టాక్ అనేది ఎప్పుడు మూవ్ అయింది. ఓకే, సమ్టైమ్స్ we don't just want to know how high stock will go, but also when it might move. Okay, Fibonacci help traders guess when a stock might change direction by looking at time gaps between the price change. అంటే ఏంటంటే మనకి ఈ ఫిబొనాచి టైం జోన్స్ వల్ల ఏంటంటే మనకి తెలిసేది ప్రైస్ అనేది ఎక్కడ వరకు మూవ్ అయింది, ఎక్కడి నుంచి రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మనకి మళ్ళీ ఎక్కడి నుంచి రీట్రేస్మెంట్ అనేది బయింగ్కి వెళ్ళింది. ఇదంతా తెలుసుకోవడానికి మనకి ఏంటంటే ఈ ఫిబొనాచి టైం జోన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, హౌ డూ ట్రేడర్స్ యూజ్ ఫిబొనాచి. ఓకే, ఫిబొనాచి ఎలా యూజ్ చేయాలి, యూజ్ విత్ అదర్ టూల్స్. జస్ట్ లైక్ ఇన్ ఏ క్రికెట్, యూ డోంట్ జస్ట్ యూజ్ వన్ స్ట్రాటజీ, ట్రేడర్స్ ఆల్సో యూజ్ అదర్ టూల్స్ లైక్ మూవింగ్ యావరేజెస్. అంటే ఏంటంటే మనం సపోజ్ ఇప్పుడు ఇప్పుడు క్రికెట్ కావచ్చు లేకపోతే ఏదో ఆడుకుంటున్నాం, మనం ఓన్లీ ఒక స్ట్రాటజీని బేస్ చేసుకొని మనం బ్యాటింగ్ అనేది చేయం లేకపోతే బౌలింగ్ అనేది చేయం. మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ యూజ్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మనం క్రికెట్ ఆడుతున్నాం. ఓకే, క్రికెట్ ఆడుతుంటే మనకి చాలా కండిషన్స్ అనేవి ఉంటాయి. సపోజ్ గ్రౌండ్ అనేది బాగా లేకపోవచ్చు, ఓకే వెదర్ బాగా లేకపోవచ్చు, సాయిల్ మంచిది కాకపోవచ్చు. ఇలాగ మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి, దానికోసం డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్. ఇప్పుడు గ్రౌండ్ బాగా లేకపోతే మనం ఎలాగ బౌలింగ్ చేయాలి లేకపోతే ఫస్ట్ బ్యాటింగ్ దిగాల, ఇలాంటి మనం ఏంటంటే ఈ ముందు మనం ఏం చేస్తాం, ముందు ప్రిడిక్షన్ చేసుకున్నాం, ఒక స్ట్రాటజీ అనేది బిల్డ్ చేసుకున్నాం. సేమ్ అంతే
ఈ ట్రేడింగ్ లో కూడా మనకి ఏంది ఫిబొనాచి ఒక్క టూల్ మీద డిపెండ్ అవ్వం. ఫిబొనాచి కావచ్చు, ఫిబొనాచి నుంచి మూవింగ్ యావరేజెస్ ఆల్రెడీ మనం ఇది లాస్ట్ వీడియోస్ లో మాట్లాడాం. ఇది క్యాండిల్ స్టిక్స్ కావచ్చు, చాట్ ప్యాటర్న్స్ కావచ్చు, ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. దాంతోపాటు ఈ ఫిబొనాచి అనేది ఒక స్ట్రాటజీగా ఉపయోగపడింది. ఓకే, ఇది మెయిన్ ఎందుకు ఉపయోగపడింది? ఫైన్ ట్రెండ్ అంటే ఏంటంటే ఇట్ హెల్ప్ స్టాక్ ఈస్ మూవింగ్ అప్ ఆర్ డౌన్, అంటే పైకి వెళ్తా లేకపోతే కిందకి వెళ్తా అని తెలియడానికి ఈ ఫిబొనాచి అనేది యూజ్ అవుతుంది. సెట్ స్టాప్ లాస్ టార్గెట్, స్టాప్ లాస్ ఇస్తే టార్గెట్స్ ఇది పెట్టుకోవడానికి ఇది అనేది బాగా ఉపయోగపడింది. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ విత్ బాల్ అంటే ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్ సపోజ్ ఏంది, ఇప్పుడు మీరు ఏంటంటే ఒక బాల్ అనేది ఇలా గాల్లోకి ఎగరేసారు. ఓకే, గాల్లోకి ఎగరేస్తే అంటే ఏంటంటే ఇప్పుడు బాల్ ప్లేస్లో మీరు ఏంటి స్టాక్ అనేది పెట్టుకోండి. మీరు బాల్ అనేది పైకి ఎగరేసినప్పుడు అది పై నుంచి మళ్ళీ కిందకు పడింది. ఓకే, ఇదిగోండి ది బాల్ గోస్ అప్. ఓకే, అంటే ఏంది ఇక్కడ మనకి పైకి వెళ్తుంది అంటే ఏంది స్టాక్ ప్రైస్ అనేది పైకి వెళ్తుంది. ఇట్ స్లో డౌన్స్ కమ్ బ్యాక్ ఏ లిటిల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం బాల్ ఇసేసాం, బాల్ ఇసిరేసండి ఇలా పైకి వెళ్ళేసి అంతే పైకి వెళ్ళదు కదా, మళ్ళీ రిటర్న్ కిందకు వచ్చింది. మళ్ళీ ఇదిగోండి సపోజ్ ఇప్పుడు ఏంటి ఇక్కడ ఈ బాల్ ఉంది, నేనేంటి ఇలా పైకి వేసాను, పైకి వేస్తే మనకేంది ఇది సర్ఫేస్ అనుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ నుంచి మనం పైకి వేస్తే ఇక్కడ వరకు వెళ్ళి స్లో అయ్యింది, మళ్ళీ మనకి కిందకు వచ్చింది. ఓకే, కిందకు వచ్చినప్పుడు ఇదేంటంటే దీన్ని రీట్రేస్మెంట్ అంటారు. మనం పైకి వేసి మళ్ళీ కిందకు వచ్చేదాన్ని రీట్రేస్మెంట్ అంటారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఏంటి బౌన్స్ అయింది బాల్. ఓకే, మళ్ళీ కింద పడింది, బౌన్స్ అనేది అయింది. దీన్ని వచ్చేసరికి మీరు ఏంటి ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు. ఓకే, దెన్ ఇట్ బౌన్స్ హైయర్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్టెన్షన్. ఓకే, ట్రేడర్ యూస్ ఫిబొనాచి నెంబర్స్ టు ప్రెడిక్ట్ దీస్ బౌన్సెస్ ఇన్ ది స్టాక్ ప్రైస్. అంటే ఏంటంటే మనకేంటి ఈ ఫిబొనాచి నెంబర్స్ యూస్ చేసుకొని ఇది ఈ స్టాక్ ప్రైస్ బౌన్సెస్ అనేది మనకేంటి ట్రై చేస్తారు. ఓకే, అది వచ్చేసరికి మనకేంటి ఫిబొనాచి. ఓకే, ఇప్పుడు మీకు ఫిబొనాచి అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏంటంటే అదే ఇప్పుడు మీకు ఏంటి చార్ట్లో చూపిస్తారు. ఇప్పుడు ఏంది మనం ఫిబొనాచి అనేది ఇది డ్రా చేయాలనుకోండి. ఫస్ట్ ఏంది ఫిబొనాచి అనేది ఎక్కడ ఉంటుందో చూడండి. మీకు ఏంటంటే ఇది ట్రేడింగ్ వ్యూ చార్ట్ అనేది ఓపెన్ చేశారు కదా. ఈ ట్రేడింగ్ వ్యూ చార్ట్లో ఇదిగోండి ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి థర్డ్. ఓకే, ఇక్కడ ఫిబొనాచి రీట్రేస్మెంట్ అనేది ఉంది. సో మీరు ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది ఫిబొనాచి రీట్రేస్మెంట్. సో దాన్ని మార్క్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తాం ఫిబొనాచి డ్రా చేసి. ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి మీకు ఏంది ఫిబొనాచి రీట్రేస్మెంట్. ఓకే, ఇది కనిపిస్తుంది కదా. ఇలా మీకు ఏంటంటే ఇలా నెంబర్స్ అనేవి ఉంటుంది. మీకు ఏంది 0, 1. ఓకే, ఇదిగోండి 0 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మనకి ఏంది 1 నుంచి ఎప్పుడైనా మనం డ్రా చేసేటప్పుడు ఏంది ఫిబొనాచి అనేది సపోజ్ ఇక్కడ మళ్ళీ డ్రా చేస్తున్నాం. మనకేంది ఇక్కడ 1 నుంచి అనేది మనకి స్టార్ట్ అయింది, 0 వరకు మనకేంది వెళ్ళింది. ఓకే, ఇది వచ్చేసరికి మనకి ఫిబొనాచి. ఇక్కడ చూడండి ఇవి వచ్చేసరికి ఇవన్నీ ఏంటంటే మనకి గోల్డెన్ నెంబర్స్. ఓకే, ఆల్రెడీ మనం ఇందాక చూసాం కదా. ఇదిగోండి 0.16 కావచ్చు, 0.261, 0.361, ఓకే 0.786, 0.618. ఇవన్నీ మనకి గోల్డెన్ రేషియో. ఓకే, ఈ గోల్డెన్ రేషియో అనేది మీకు అర్థమైతే నెక్స్ట్ అనేది మనం కంటిన్యూ అవుతాం. ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ ఏంది ఫిబొనాచి అనేది తీసేస్తాను. ఫిబొనాచి తీసేసి ఇప్పుడు మనం ఏంది ఇప్పుడు చార్ట్లో మనకేంది ఇది ఎలా కనిపించింది. ఓకే, ఈ ఫిబొనాచి అనేది మనం ఏంది ఈ చార్ట్ని బేస్ చేసుకొని మనం ఏంది ఎలాగ డ్రా చేయాలో చెప్తాను. ఓకే, ఎక్కడి నుంచి ఎలా తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ బయింగ్కి వెళ్ళాలంటే ఎటు నుంచి తీసుకోవాలి, సెల్లింగ్కి వెళ్ళాలంటే ఎటు తీసుకోవాలి అని ఫస్ట్ మనకి తెలియాలి. సపోజ్ ఏంది మీకు ఫస్ట్ చూపిస్తాను, దాని తర్వాత ఎలా డ్రా చేయాలో చెప్తాను. సపోజ్ ఏంది ఇప్పుడు ఈ హై నుంచి ఈ లో వరకు వచ్చింది, మనకి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి బయింగ్కి వెళ్ళాలి. సో నేనేంది బయింగ్ కోసం చూస్తున్నాను. బయింగ్ కోసం చూస్తున్నప్పుడు నేనేం చేస్తానంటే ఎప్పుడైనా టాప్ టు బాటమ్ తీస్తాను, టాప్ టు రీసెంట్ బాటమ్. ఓకే, సపోజ్ ఇది ఉందనుకోండి రీసెంట్ బాటమ్. ఇది ఎప్పుడైతే నాకు ఈ 0.5 లెవెల్ కన్నా పైకి వెళ్ళిద్దో అప్పటి నుంచి నేను బయింగ్. అంటే ఇక్కడ చూడండి మీకు కరెక్ట్గా ఈ ఫిబొనాచి నెంబర్ చూసుకుంటే మనకి ఈ టాప్ వచ్చేసరికి 1 వచ్చింది, ఇక్కడ ఏంది మనకి ఇది బాటమ్ అనుకోండి 0. ఓకే, ఈ బాటమ్ అనేది వచ్చింది కదా. సో దీన్ని బేస్ చేసుకొని మీరు కరెక్ట్గా చూసుకుంటే ఓకే, దీన్ని బేస్ చేసుకొని మీరు కరెక్ట్గా చూసుకుంటే ఇది బాటమ్ అనుకోండి. ఇక్కడ ఏంది ఒక సపోర్ట్ అనేది ఫామ్ అయింది. మీరు కరెక్ట్గా ఏంటంటే ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. ఓకే, ఇదిగోండి
మీకు ఇక్కడ ఏంది ఒక సపోర్ట్ అనేది ఫామ్ అయింది. ఒక సపోర్ట్ ఫామ్ అయింది కాబట్టి నేనేంది ఈ టాప్ నుంచి ఇక్కడ నుంచి మనకి ఏంది బయింగ్ వెళ్తుంది. సో అందరూ ఏంది డైరెక్ట్గా ఏంది 1-2 క్యాండిల్స్ రాగానే బయింగ్ అనుకుని బయింగ్ తీసుకుంటారు. సో మనం ఏంది అలా డైరెక్ట్గా బయింగ్ అనేది తీసుకుంటాం. మనం ఏంటంటే ఈ 0.5% కన్నా పైకి వెళ్తే నేనేంది అప్పుడు నేను బయింగ్ సైడ్ ఉంటాను. అప్పుడు వరకు ఏంటంటే నేనేంది ఒకవేళ బయింగ్ వచ్చినా తక్కువ క్వాంటిటీతో బయింగ్ చేస్తాను. ఓకే, సో దానివల్ల ఏంటంటే నా మనీ అనేది సేఫ్ ఉంటుంది. ఎప్పుడు నేను ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేయాలి, ఎప్పుడు తక్కువ క్వాంటిటీ యూజ్ చేయాలని నాకు తెలుసు. సో ఇలాగ 0.5 లెవెల్ రాగానే అది క్రాస్ అయితే నేను అక్కడి నుంచి మనం ఏంది బుల్లిష్లోకి ఉంటాం మనం డైరెక్ట్గా. ఓకే, సో ఇక్కడ నుంచి ఏంది మనకి ఏంటంటే ఈ బయింగ్ లెవెల్స్ అనేవి కనిపిస్తాయి బయింగ్కి వెళ్ళాలంటే. సపోజ్ సేమ్ అంతే ఇప్పుడు మనం ఏంది ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ అనేది ఎక్కడ వరకు వెళ్ళొచ్చు. ఇదేంది మనకి ఇది ఎక్స్టెన్షన్ అయింది. అంటే ఏంటంటే మనం టాప్ టు బాటమ్ గీసేసి మనం ఏంది ఇంకా హై టార్గెట్స్ అనేవి చూస్తుంటే దాన్ని ఎక్స్టెన్షన్ అంటారు. సపోజ్ ఏంది ఇప్పుడు ఆల్ టైమ్ హై అనేది ఇదిగోండి ఇక్కడ ఉంది ఆల్ టైమ్ హై. ఓకే, ఇప్పుడు ఆల్ టైమ్ హై ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నాకేంది ఇంకా ఎంత హైకి వెళ్ళిద్దో నాకు తెలియదు. ఓకే, సపోజ్ ఇక్కడ చూసుకున్నాను అనుకోండి, ఇప్పుడు నాకేంది ఇక్కడ నుంచి ఎంత హైకి వెళ్ళిద్దో నాకు తెలియదు. సో నేనేం చేస్తాను ఫిబొనాచి అనేది యూజ్ చేసి రీసెంట్ హై నుంచి రీసెంట్ లో, ఓకే ఇది రీసెంట్ లో, ఓకే ఇలా డ్రా చేసుకుంటే నాకు ఇది నెక్స్ట్ టార్గెట్ అనేది వచ్చింది. అంటే ఏంటంటే నెక్స్ట్ టార్గెట్ నేను ఎక్కడ వరకు తీసుకోవచ్చు ఈ 26,800. అంటే ఏంటంటే ఇలాగా నా టార్గెట్స్ అనేవి ఇది ఇంకా పెంచుకోవచ్చు. దాని తర్వాత టార్గెట్ ఇది అలాగా ఇవి వచ్చేసరికి ఎక్స్టెన్షన్ అంటారు. ఓకే, సపోజ్ ఇప్పుడు నాకు సెల్లింగ్కి వెళ్తుంది, నాకేంది డౌన్ వర్డ్స్. ఇప్పుడు సపోజ్ ఏంది ఇక్కడే చూసుకోండి, ఇప్పుడు నిఫ్టీ అనేది ఏంది కొంచెం సెల్లింగ్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు నేను ప్రాపర్ బయింగ్ అనేది ఎక్కడ తీసుకుంటాను ఈ రీసెంట్ టాప్ నుంచి రీసెంట్ బాటమ్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటే నాకు 0.5 లెవెల్ ఇది. అంటే ఏంటంటే 22,900 అంటే 23,000 అబోవ్ ఉంటే నేను ఏంది బయింగ్ అనేది కన్సిడర్ చేస్తాను. అప్పుడు వరకు ఏంటంటే తక్కువ క్వాంటిటీతో ఇది బయింగ్ అనేది చేస్తాను. బయింగ్ వస్తే బయింగ్, సెల్లింగ్ వస్తే సెల్లింగ్ అలాగా. ఓకే, ఇలా చూసాం కదా. ఇప్పుడు వచ్చేసరికి మనకేంది ఇప్పుడు సపోజ్ ఏంటంటే మార్కెట్ కండిషన్స్ బట్టి ఇప్పుడు మనం ఇది 15 మినిట్స్ కావచ్చు లేకపోతే 5 మినిట్స్ కావచ్చు, నేను బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేయాలనుకుంటే సపోజ్ ఇప్పుడు నేను ఏంది సెల్లింగ్కి తీసుకోవాలి టార్గెట్స్. ఓకే, ఇప్పుడు వరకు నాకు బయింగ్ జరిగింది. ఇప్పుడు నాకేంది ఇది ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నుంచి నేను సెల్లింగ్ టార్గెట్స్ తీసుకోవాలి. సెల్లింగ్ టార్గెట్ తీసుకోవాలంటే ఇప్పుడు ఇదంతా ఫామ్ అవ్వలేదు అనుకోండి మనకి. ఓకే, ఇదిగోండి సపోజ్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసేసాను. ఓకే, ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసాం. ఇదేంది నిన్నది. ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ నుంచి ఇది ఇంకా ఎంత సెల్లింగ్ జరిగిందో నాకు తెలియదు. ఓకే, నాకు తెలియనప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ నుంచి ఫిబొనాచి యూజ్ చేసి ఇక్కడ నుంచి రీసెంట్ హై వరకు నేను మార్క్ చేసుకున్నాను. ఓకే, ఇది రీసెంట్ హై. ఇప్పుడు వచ్చేసరికి నా టార్గెట్స్ చూడండి, నా టార్గెట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి. ఫస్ట్ టార్గెట్ ఇది, నెక్స్ట్ టార్గెట్ ఇది, దాని తర్వాత టార్గెట్ దాని కింద. ఓకే, ఇలాగ నాకేంటంటే ఇలాగ నేనేంది ఈ టార్గెట్స్ అనేవి ఫిక్స్ చేసుకున్నాను. ఓకే, ఈ టార్గెట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత మనకేంటంటే ఈ ఎక్స్టెన్షన్ చూసుకోండి. ఓకే, కరెక్ట్గా ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏంటంటే ప్లే చేసి చూస్తాను. ఇక్కడ నుంచి మనకేంటంటే ఈ లెవెల్స్ అనేవి దాటితేనే మీకేంటంటే కరెక్ట్గా ఈ లెవెల్కి వచ్చి రివర్స్ అయిపోయింది. ఓకే, సో నా ఫస్ట్ టార్గెట్ ఇది బ్రేక్ అవ్వగానే చూడండి నా సెకండ్ టార్గెట్ వచ్చేసింది. అలాగా మనం ఏంటంటే ఇలా కన్సిడర్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి థర్డ్ టార్గెట్. ఇక్కడ నుంచి మనకేంది మళ్ళీ రివర్స్ అనేది అవుతుంది మార్కెట్ అనేది. సో ఇలా మనం ఏంటంటే ఇలా కన్సిడర్ చేసుకోవాలి. మనకి ఎంతవరకు బయింగ్కి వెళ్ళింది లేకపోతే ఎంతవరకు సెల్లింగ్కి వెళ్ళింది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి నాకేంది ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఇది అర్థమైన తర్వాత ఇప్పుడు సపోజ్ ఏంది మార్కెట్ అనేది ఇలా బయింగ్లో ఉంది. ఓకే, ఇప్పుడు బయింగ్లో ఉంది కాబట్టి నేనేం చేస్తాను రీసెంట్ హై నుంచి రీసెంట్ లో వరకు తీసుకుంటాను. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు నేను బయింగ్ తీసుకోవాలంటే రీసెంట్ హై నుంచి రీసెంట్ లో అనేది తీసుకుంటాను. ఇప్పుడు నా టార్గెట్ అనేది ఎక్కడి వరకు ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను బయింగ్ తీసుకోవాలంటే ఇదిగోండి ఈ హై దాటిన తర్వాత 22,500 దాటిన తర్వాత నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 22,591 ఫస్ట్ టార్గెట్, అంటే 22,600 ఫస్ట్ టార్గెట్. దాని తర్వాత టార్గెట్ ఏంటి ఇలాగా మీకు ఏంటంటే దాని తర్వాత టార్గెట్ వచ్చేసరికి 22,750 ఇలాగ మీకు ఏంటంటే ఈ వచ్చేసరికి అప్ సైడ్కి వెళ్ళాలంటే. అదే ఇప్పుడు మళ్ళీ మనం ఏంది డౌన్ సైడే చూసుకోవాలనుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంది మనకి మంచి ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఫామ్ అయింది. అంటే ఏంటంటే ఇది డోజీ క్యాండిల్ అనుకోండి. ఇక్కడ నుంచి మనకి ఏంది సెల్లింగ్కి వెళ్ళిద్ది అనిపించింది అనుకోండి.
ఇక్కడ నుంచి నేనేం చేస్తాను, ఇక్కడ నుంచి ఈ టాప్కి ఓకే తీసుకున్నాను. ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. మనం ఏంటంటే డైరెక్ట్గా బయింగ్ కావచ్చు, సెల్లింగ్ కావచ్చు మనం తీసుకోం. ఇలాగ మనం ఏంటంటే మిగతా యూజ్ చేసుకొని ఇది ఎక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి ఇది బ్రేక్ అయింది, కాసేపు ఏంటంటే రెస్ట్ తీసుకొని దాని తర్వాత కంటిన్యూ అయింది అని తెలుసుకోవడానికి ఇది ఏంటంటే ఉపయోగపడింది. ఓకే, అది. సో ఇక్కడ వరకు వీడియో అర్థమైతే వీడియో కామెంట్ నచ్చిందండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ ఆన్ నెక్స్ట్ వీడియో.